అన్నయ్య నువ్వు రెడీ అయిపోయావా? నా రెడీ ఒక సత్తానేటే రాత్రంతా ఎట్లర్ సారు కాల్లో బెత్త పట్టుకుని మరి నన్ను అంబడించి ప్రాక్టీసింగ్ చేపిస్తున్నాడే. దాంతో భయం వేసి లేచి కూర్చున్నానే. మరి నన్నెందుకు నిద్ర లేపలేదు? సార్ దగ్గర నన్ను నిరికించడానికా? నానొచ్చి లేపితే నువ్వెక్కడ లేచినావే? నా లేపుతుంటే కుంగుపు కరెక్టే చేస్తా కాళ్ళు చేతులు ఊపినావు గానే. బావొచ్చి గట్టిగా అరిసినాకే కదా నువ్వు లేచింది. ఆపండి మీ పనికి మళ్ళీ డిస్కషన్. వెళ్ళి వెంటనే రెడీ అయ్యారా? నువ్వు త్వరగా వెళ్ళేసి ఆ ఎట్లర్ సార్ గురించి తెలుసు కదా, పనిష్మెంట్ల మీద పనిష్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. నీకు ఇచ్చినా పర్లేదు, నాకు కూడా ఇచ్చేస్తున్నాడు. లచ్చి లచ్చి అయ్యగారు రెడీ అయిపోయారు. అయ్యగారు ఏదో ప్రోటీన్ ఫుడ్ అన్నారు, రెడీ చేసావా? చేశానయ్యా. మన గంగ రావడమే ఆలస్యం. బాదం పాలు రెడీ చేసావా? చేశానయ్యా. అయినా ఈ చిత్రం కాకపోతే గంగ తన కూతురని తెలియకుండానే రుద్రబాబుకిచ్చిన మాట కోసం అయ్యగారు గంగకి ట్రైనింగ్ ఇయ్యడానికి ఒప్పుకున్నారు కదా. అవునే, గంగకి తన తండ్రే గురువు కాబోతున్నాడు. ఈ విషయం అయ్యగారికి తెలిస్తే సంతోషిస్తారు కదా. తన కూతురు తన ఆశ నిలబెడుతుందని పొంగిపోతారు. మనం నిజం దాచి వాళ్ళకి ఆనందం లేకుండా చేస్తున్నామయ్యా. నాకు మనసులో ఆ బాధ ఉందే లచ్చి. ఏదైతే అదైంది. అయ్యగారికి నిజం చెప్పేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి కదా. అవునయ్యా. పైడిరాజు, పైడిరాజు, సార్. పైడిరాజు సార్. గంగ ఎక్కడా? బయలుదేరిందంట సార్. నీ కూతురు నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నందుకు, నీ కోరిక నెరవేరబోతున్నందుకు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నావు. నా కూతురు కాదు సార్, మీ కూతురు. నా కూతురు ఏమిటి నువ్వు అనేది? నిజం సార్. ఇన్ని రోజులుగా మేము దాచిన నిజం. గంగ మీ కన్న కూతురు సార్. ఏం మాట్లాడుతున్నావు లచ్చమ్మా? మమ్మల్ని క్షమించండమ్మా. అసలు నిజం ఏంటంటే అయ్యగారు గంగని అనాథాశ్రమంలో వదిలేయమని వేరే వాళ్ళకి అప్పగించారు. ఆ బిడ్డను మేమే తెచ్చి పెంచుకున్నాం. ఆ బిడ్డే గంగమ్మ గారు. గంగ మీ బిడ్డ. ఈ జయ ఆడుతుందంతా నాటకం, పచ్చి మోసం. అంటే గంగే ఇంటి వారసురాలా? మై గాడ్! ఇప్పుడు ఎలా అయినా ఈ సమస్య నుంచి బయటపడాలి. మీ దగ్గర పనిలో చేరిన రోజే మీరే గంగ తల్లిదండ్రులని అర్థమైంది సార్. కానీ అసలు అయ్యగారు గంగను ఎందుకు వదిలేశారో నిజం తెలిస్తే గంగను కూతురుగా అంగీకరిస్తారో లేదో అని ఆగిపోయామమ్మా. చాలా ఆపండి. ఏంటంటే వీళ్ళు చెప్తుంది? మీరు మన అమ్మాయిని అనాథాశ్రమంలో వదిలేశారా? చెప్పండి. అమ్మా, నువ్వు వీళ్ళ మాటలు నమ్మకో. వీళ్ళు మన ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేసి ఇలా అబద్ధాలు చెప్తున్నారు. నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళని టార్చర్ చేస్తున్నారు. నేనే మీతో చెప్పుకోలేదు. అన్ని అబద్ధాలు. షట్ అప్.
చీప్ ట్రిక్స్. మీరు చేస్తున్నవన్నీ చీప్ ట్రిక్స్. గంగ నా కూతురని చెప్తే నేను తనకు ట్రైనింగ్ ఇచ్చి తనను ఎలా అయినా గెలిపిస్తానని మూకుమ్ముడిగా మీరందరూ ప్లాన్ చేశారు కదా. మీరు నిజాయితీ పరులై ఉంటే పనిలో చేరిన మొదటి రోజే ఈ నిజం చెప్పుండేవారు. అయ్యో అది కాదు అయ్యగారు. ఆపండి. మీరు చేసిన కుట్ర నింద నా మీద వేసి నా భార్య ముందు నన్ను చెడ్డవాడుగా చిత్రీకరిస్తారా? వీళ్ళతో మాటలు అనవసరం నాన్నగారు. మెడపెట్టి బయటికి గెంటేయండి. పోండి బయటికి. సార్ అయ్యో కాదు సార్. నేను నిజం చెప్తున్నాను సార్. ఇంకా చూస్తారేమిటి? పోండి బయటికి. సార్ సార్ అయ్యగారు ఏమయ్యా, ఏమైంది? హ? ఏమైంది? ఏమైందయ్యా? లచ్చి నిజం ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదనిపిస్తుంది. రంగా చెప్పినట్టు పరిస్థితులు వాటంతటవే అనుకూలిస్తాయి. అప్పుడే చెప్దాం. ఏ నిజము ఏం చెప్తావయ్యా? రాజు, అయ్యగారు వచ్చారు, నేను వెళ్తాను. అయ్యగారు వస్తారా? తెల్లర్జన్ డ్రైవింగ్ అంటే నాకు మా సెట్ నిద్ర వచ్చేస్తాయి. తెల్లారి గట్ల అలాగే యాక్టివ్గా ఉంటాం మన సెల్లిటి ఎలా నిద్రపోతుంది. సెల్లిలో గెలవాలన్న పట్టుదలను పెంచేయాలి. ఏటి చెయ్యాలి? ఒకటే జననం ఒకటే మరణం, గెలుపు పొందు వరకు అలుపు లేదు నీకు, గెలుపు పొందు వరకు అలుపు లేదు నీకు. అన్నయ్య ఏమైంది? ఏమైంది అన్నయ్య? ఏటి కాలేదే, నానే నిన్ను మోటివేషన్ చేద్దామని పాట పాడుతున్నానే. పాట ఎలాగుంది చెల్లె? పాట బానే ఉంది, కానీ నువ్వు పాడితేనే చెవిలో రక్తం వస్తుంది. దీన్ని మోటివేషన్ కాదన్నయ్య, భయపెట్టడం అంటారు. సార్ మనతో రాలేదు కాబట్టి సరిపోయింది. హిట్లర్ ఇంటికి వెళ్లే లోపు హాయిగా నిద్రపోదాం అనుకుంటే డిస్టర్బింగ్ చేసేవేంటన్నయ్య? ఆ ఎట్లర్ సార్ని తలుచుకుంటే నాకు వచ్చి ఆవలింత కూడా ఆగిపోతున్నది. నీకు నిద్ర ఎలాగొస్తుందా? అచ్చా, నీకు నాన్నంటే బొత్తిగా భయం ఏట్లేదా? నాన్న నాన్న కాదే, అన్న. నాను ఈ అన్నయ్యని అంటున్నాను. నానంటే నీకు బొత్తిగా భయం లేదేటే అంటున్నాను. నువ్వంటే నాకు ప్రేమ అన్నయ్య, చాలా ప్రేమ అన్నయ్య. అన్నయ్య స్టాప్ 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 స్టాప్. ఎందుకా? స్టాప్ స్టాప్. ఏటైనది చెల్లె? చెల్లె ఏడు చేప చేయకుండా దిగిపోతున్నావు ఏటా? చెల్లె అంత వేగమే లగెత్తుకొచ్చినది ఎందుకనట? బావ చెప్పినది కరెక్టేనా చెల్లె? నీ తిండి నిద్ర కంట్రోల్ చేయడం ఎవడి వల్ల కాదు.